మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏ విధంగా వాళ్ళ దగ్గరికే వచ్చి నించొని ఉన్నాడంట. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఈ ప్రభుత్వ చేతగానితరం ఫెయిల్యూర్ వల్ల నేరస్తులకు వస్తున్న ధైర్యం కాదా అని నేను అడుగుతున్నా. 4 నెలల్లో దాదాపుగా 100 మంది పైన ఈరోజు అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, తగలబెట్టడాలు కానీ, నరికి ముక్కలు చేయటం కానీ, పూడ్చి చేయటం కానీ, బ్రెయిన్ డెడ్ చేయటం కానీ ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుందా? ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప. దీనికి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి, హోంమంత్రి అనిత సిగ్గుపడాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నిక ముందు మీరు చెప్పిన మాటలేంటి, ఈరోజు చేస్తున్న పనులేంటి? ఆడవాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చినా కూడా తొక్కి నార తీస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది నార తీశారయ్యా? దాదాపుగా 100 మంది ఆడబిడ్డలు ఈరోజు చనిపోయారు. ఎంతమంది తొక్కి నార తీశావు? ఇదే అనిత ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు హోంమంత్రిగా నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు? ఎందుకు నేరస్తులకి భయాన్ని కల్పించలేకపోతున్నావు? ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలు ఆడపిల్ల మీద జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నావు? నీ చేతిలో అధికారం ఉండని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనకి కూతురు లేదు, కోడలు కొడుకుని కంటే అత్త సంతోషించదా అని చెప్పి ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన వ్యక్తి ఈరోజు ఆయన జిల్లాలో రెండోది. ఆల్రెడీ పుంగనూరులో ఒక 7 ఏళ్ల అమ్మాయిని దారుణంగా చంపేస్తే దిక్కు లేకుండా పోయింది. ఈరోజు ఏఎంపురంలో తాగి మత్తులో ఈ విధంగా చేస్తున్నారు అంటే ఈరోజు షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి ఏ విధంగా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రతి వాడు తాగి గంజా కానీ మందు కానీ తాగి ఎట్లా ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు, చంపేస్తున్నారో చూడండి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ మద్యం షాపుల్ని తగ్గించాలి, బెల్ట్ షాపులు ఎత్తేయాలి, వీటి మీద ఒక కంట్రోల్ అనేది ఉండాలి. ఈరోజు చంపిన సుశాంత్ కూడా మత్తులో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు, గంజాయి తాగి. అంటే ఈరోజు రాష్ట్రం అంతా గంజా కానీ లిక్కర్ కానీ విచ్చలవిడిగా ఎలా దొరుకుతుందో ఒకసారి మీరు అందరూ గమనించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి ఫెయిల్యూర్ అయింది. మేము పట్టేసుకున్నాం కదా నేరస్తుడిని అంటున్నారు. ఎప్పుడు పట్టుకున్నారు? 4 నెలల్లో 100 మందిని చంపేసి తగలబెట్టేసి నరికేస్తే ఈరోజు మీరు పట్టుకున్నాను అంటే అసలు నేరస్తుడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?